ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దినము కూడాను దేవునితో సహవాసం చేసే అలవాటు నీకున్నదా? ప్రతి దినము మోకరిల్లి ప్రార్థించే అలవాటు నీకున్నదా? ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని చదివే క్రమం నీకున్నదా? ఎందుకు ఈ మాటలు మీతోటి నేను చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అనంటే కనుక దేవునితోటి ప్రతి దినము కూడా మనం సంభాషించడమే. ప్రతి దినము కూడా ఆయనతో మనం సంభాషించే వారముగా ఉన్నట్లయితే ఆయన యొక్క మనసు ఏమిటో, ఆయన యొక్క ఆలోచనలు ఏంటో, ఆయన ఎటు రీతిగా మనం జీవించాలనే విషయాలు మనకి తేట తెల్లంగా తెలియపరచబడతాయి పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా. ఈనాడు ప్రపంచంలో అనేక చోట్ల యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి, నీ రాకడికి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు అనేక మంది అబద్ధ బోధకులు నేనే క్రీస్తునని, నా పేరిట వచ్చెదరని ఒక మాట అయితే కనుక చెప్పారు. అవును నేస్తమా, ప్రపంచంలో చాలా చోట్ల చూస్తున్నావు. ఈ యొక్క దినాల్లో నేనే క్రీస్తునని అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధము నికోలాయితుల బోధని, యెజబేలు బోధని బోధిస్తున్నటువంటి అనేక మందిని చూస్తున్నటువంటి క్రమంలో నిజమైనటువంటి బోధ ఏది? నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనంటే కనుక బెరయా సంఘస్థుల్లాగాను నీవు కూడాను ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అలవాటు నీకున్నట్లయితే గనక ఏది సత్యమైన బోధో, ఏది అసత్యమైన బోధో నువ్వు ఎరిగి ఉండి సత్యమైనటువంటి మార్గాన్ని వెంబడించే స్థితిలో ఉంటావు. ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి వద్దకు చేరలేరండి. అవునేస్తాం. ప్రతి దినము కూడా నీవు దేవునితోటి సహవాసం కలిగి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క అబద్ధ బోధలో నువ్వు చిక్కుబడిపోయే పరిస్థితులు అయితే కనుక ఉండవు. నిత్య జీవ రాజ్యానికి సత్యమైనటువంటి మార్గమేదో నీవు తెలుసుకొని అనేకుల్ని నడిపించేటువంటి స్థితిలో ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.